ప్రభువైన యెహోషువ మెస్సయ నామంలో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం. హీబ్రూ అక్షరాలను రాయాలి, చదవాలి అని ఆసక్తి ఉంటే మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ ఛానల్ని దర్శించండి, ఈ వీడియోలను చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు వెళ్తాయి. ఈ సమయంలో మనము నెఫీలీల గురించి మరిన్ని విషయాలను నేర్చుకుందాం. గత 2 వీడియోల్లో నేను కొన్ని విషయాలను నెఫీలీల గురించి తెలియజేశాను. ఈ సమయంలో ఇంకను ఎక్కడెక్కడ ఈ నెఫ్లీలు అనబడేవారు ఉన్నారు, ఎవరు ఈ నెఫ్లీలు అనేది మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అప్పుడే మనకు ఈ నెఫ్లీలు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. మనం చూసినట్లుగా ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లు ఆ దినములలో నెఫీలు అనబడేవారు ఉండిరి, తర్వాతను ఉండిరి అని మనము ఆ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తున్న నెఫిలీలను చాలా మంది దేవుని కుమారులు, అంటే వారే ఆకాశం నుంచి పడదోయబడిన దేవదూతులు, వీరు నరుల కుమార్తెలతో వివాహం చేసుకొని పిల్లలను కన్నారు అనే విషయాలను బోధిస్తూ ఉంటారు. మనకు ఆ విషయాలన్నీ తెలియాలి, ఇది నిజమేనా కాదా అనేది తెలియాలి అంటే మనకు ఈ నెఫిలీలు ఎవరు అనేది తెలుసుకున్నట్లయితే మనము ఆత్మీయంగా ఎదగడానికి ఈ విషయాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇక మనం చూసినట్లయితే నెఫ్లీలు అనబడేవారు ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు అని మనము ఆదికాండము 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. తర్వాత చూసినట్లయితే మనము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తాము. అక్కడ నెఫ్లీల సంబంధులైన అనాకు వంశపు నెఫ్లీలను చూచితిమి. వారు ఎలా ఉన్నారు అంటే వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మా దృష్టికి వారితో పోల్చుకొని చూసినప్పుడు మేము కూడా మిడతల వలె ఉన్నాము అని అక్కడ ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇంకనూ ఎక్కడ ఈ నెఫ్లీలు అనబడేవారు ఉన్నారు అని మనం చూసినట్లయితే మనము ఈ సమయంలో ఈ రెఫాయిలు ఎవరు అని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మనం చూడండి, ఇక్కడ మీకు ఈ బోర్డులో ఈ విషయాలన్నీ కూడా రాయడం జరిగింది. చూడండి, ఈ రెఫాయిలు అనబడేవారు కూడా నెఫిలీలు అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈ విషయాలన్నీ కూడా మనము డీకోడ్ చేసినట్లయితే మనకు మరిన్ని విషయాలు మనకు వెలుగులోకి వస్తాయి. తెలుగులో రెఫాయిలు అని పిలుస్తారు, మనము హీబ్రూలో చూస్తే రెఫాయిం. ఈ రెఫాయిం అనబడేవారు ఎవరు అని మనం చూస్తే వీరు కూడా నెఫ్లీలు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరొక పేరు ఇవ్వబడింది, చూడండి, ఎమీయులు. ఈ ఎమీయులు ఎవరు అని మనం చూసినట్లయితే తెలుగులో ఎమీయులు అని పిలుస్తారు, ఈ హీబ్రూలో మనం చూసినట్లయితే ఎమీం అని పిలుస్తారు. ఎమీయులను హీబ్రూలో ఎమీం అని పిలుస్తారు. ఈ విషయాలన్నీ కూడా ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో మనము ఈ పేర్లన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. అలాగే మరొక పేరు మనం చూసినట్లయితే తెలుగులో జామ్ జుమీంలు అని పిలువబడతారు అని అక్కడ రాయబడి ఉంటుంది. దీన్ని హీబ్రూలో మనం చూస్తే జామ్ జుమీం అని పిలుస్తారు. జామ్ జుమీం, ఎమీం, రెఫాయిం వీరంతా ఎవరు అని మనం చూసినట్లయితే కొన్ని వచనాలను మనము ఈ సమయంలో చదువుకుందాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 10-11 వచనంలో మనం చూస్తే, పూర్వకాలంలో ఎమీయులను వారు 6 దేశంలో నివసించిరి. వారు అనాకీల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీల వలె రెఫాయిలుగా ఎంచబడ్డారు. ఈ రెఫాయిలు ఎవరు అంటే మనం అనాకు నెఫ్లీలు అని చూసాం కదా, ఆ విధంగానే అనాకు నెఫ్లీల వలె వీరిని కూడా అనాకీల వలె ఎంచబడ్డారు అని మనం ఇక్కడ చూస్తున్నాము. ఎమీలు అనే వారు 6 దేశంలో నివసించిరి అని మనం చూస్తున్నాము. వీరిని మోయాబీలు 11వ వచనంలో మనం చూస్తే మోయాబీలు వారికి ఎమీయులు అని పేరు పెట్టిరి. ఈ నెఫ్లీలను, ఈ రెఫాయిం అనే నెఫ్లీలను ఈ మోయాబీ వంశస్థులు ఏమని పిలిచేవారు అంటే ఎమీయులు అని పిలిచేవారు. హీబ్రూలో ఎమీం అని పిలుస్తారు. అలాగే మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చూస్తే అమోనీల మార్గంలో వెళ్ళినప్పుడు 19వ వచనంలో వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, ఎలయనగా లోతు సంతానంకు దానిని స్వాస్థ్యంగా ఇచ్చినందున అమోనీల దేశంలో నీకు స్వాస్థ్యము ఇయ్యను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే
ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, అది రెఫాయిల దేశమని ఎంచబడినది. పూర్వం ముందు రెఫాయిలు అందులో నివసించిరి. అమోనీయులు వారిని జామ్జుమీములని అందురు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ అమోనీయులు వంశం వారు ఈ రెఫాయిలను ఏమని పిలిచేవారు అంటే జామ్జుమీములు అని పిలుస్తూ ఉండేవారు అని ఇక్కడ మనకు రాయబడి ఉంది. అలాగే 21వ వచనంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 21వ వచనంలో, వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన భోజనులు. అయితే యెహోవా అమోనీయుల ఎదురు నుండి వారిని వెళ్ళగొట్టను గనుక అమోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 20, 21లోను, అలాగే 2వ అధ్యాయం 10, 11 వచనాల్లో మనం చూసినట్లయితే రెఫాయిలను ఏమని పిలిచేవారు అంటే ఎమీయులు అని పిలిచేవారు, మోయాబి వారు. అమోనీయుల వారు ఏమని పిలిచేవారు అంటే జామ్జుమీయులు అని పిలిచేవారు అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. రెఫాయిలను ఏమని పిలుస్తారంటే రెఫాయిం అని పిలుస్తారు. ఎమీయులను ఏమని పిలుస్తారంటే ఎమీం అని పిలుస్తారు. అలాగే జామ్జుమీంలు అని ఏమని పిలుస్తారంటే జామ్జుమీం అని వీరిని ఈ రెఫాయిలను పిలిచేవారు. ఎవరు పిలిచేవారు అంటే వీరు పూర్వకాలంలో నివసిస్తున్న ప్రాంతాన్ని దేవుడు మోయాబు వంశస్థులకు అలాగే అమోనీయుల వంశస్థులకు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ మోయాబు వంశస్థులు, అమోనీయుల వంశస్థులు ఎవరు అని మనం చూస్తే లోతు సంతానం. ఈ మోయాబీలు, అమోనీయులు ఎవరి సంతానము అంటే లోతుకు పుట్టిన పిల్లలు. పెద్ద కుమార్తె అలాగే చిన్న కుమార్తె లోతుతో పాపం చేసినప్పుడు వారికి కలిగిన సంతానము పెద్ద కుమార్తె సంతానము మోయాబీలు, అలాగే చిన్న కుమార్తె సంతానము అమోనీయులు అని మనకి ఇక్కడ కనబడుతుంది. వారి కాలంలో కూడా నెఫిలీలు అనబడేవారు ఉండేవారు అనేది మనకు ఈ వాక్య భాగాలను బట్టి మనకు అర్థమవుతుంది. మనము సంఖ్యాకాండంలో చూసాము, అలాగే ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ నెఫిలీలు అనబడేవారు మనకు ఇక్కడ కనపడుతున్నారు. బైబిల్లో చూసినట్లయితే రెఫాయిం అని మాత్రమే రాశారు. వీరు ఎవరు అనేది మనకు తెలియాలి అంటే వీటిని మనము డీకోడ్ చేసినప్పుడు మాత్రమే వీరు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. ఈ పేర్లన్నింటినీ కూడా మనం డీకోడ్ చేస్తే మరిన్ని అమూల్యమైన విషయాలు వస్తాయి. ఈ రెఫాయిం, ఈ నెఫిలీలు ఎవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది అర్థమవుతుంది. అలాగే వీరు ఎలాంటి వారు అనే విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఆల్రెడీ 2 వీడియోల్లో కొన్ని విషయాలను నేను మీకు తెలియజేశాను. మరిన్ని విషయాలు ఎమీం ని డీకోడింగ్ చేసినప్పుడు కొన్ని అర్థాలు వస్తాయి. అలాగే జామ్జుమీం అనే పేరును డీకోడింగ్ చేసినప్పుడు, ఈ రెఫాయిం అనే పేరును డీకోడింగ్ చేస్తే మరిన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈ హీబ్రూ అక్షరాలను, పదాలను నేర్చుకోండి. ఈ హీబ్రూ భాషను రాయాలి, చదవాలి అని మీకు ఆసక్తి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సీయ నామంలో వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.